ప్రజాపాలన దరఖాస్తులు పోటెత్తిన ప్రజలు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని కూడా నెరవేరుస్తూ వచ్చారు. సో ఈ రోజు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాట్లు చేశారు. దీన్ని మల్లు బట్టి విక్రమార్క కూడా ప్రారంభించారు ఈ రోజు అబ్దుల్లాపూర్ మెట్లో. సో ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. చాలా మంది ప్రజలు కూడా తమ వినతి పత్రాలను అందించడానికి వచ్చారు. ప్రజాపాలన అంటే ఏదైతే గ్యారెంటీలు ఇచ్చారో వాటి మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. వాటిని అమలు చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సందీప్ సిద్ధంగా ఉన్నారు. సందీప్, ఈరోజు ఏదైతే ప్రజాపాలన అంటూ కూడా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు కదా, సో దీనిపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అసలు ఏమంటున్నారు ప్రజలు? ఈరోజు చాలా మంది పోటెత్తినట్టుగా ఉన్నారు అక్కడ ప్రజలు కూడా. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజాపాలనకు సంబంధించినటువంటి 6 పథకాలకు సంబంధించి కూడా నిన్న సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోగోను ఆవిష్కరించారు. దానికి సంబంధించినటువంటి దరఖాస్తు ఫామ్ లో కూడా నేరుగా నోడల్ ఆఫీసర్లు మీకు తమకు అందజేస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే కూడా ఈ రోజు గ్రామాల్లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, అక్కడ నోడల్ ఆఫీసర్ స్వయంగా వారికి దరఖాస్తు ఫారాలు అందజేయడం జరిగింది. స్వయంగా వారు ఏ విధంగానైతే ఫామ్ ఫిలప్ చేయాలనే దానిపై కూడా వారికి అవగాహన కల్పించారు. ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు అధిక మొత్తంలో కూడా వైట్ రేషన్ కార్డ్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి సమస్యలే ప్రధానంగా కూడా ఇక్కడ వచ్చాయని చెప్పుకోవచ్చు. మంత్రులు కూడా వివిధ జిల్లాల్లో కూడా ఏదైతే ప్రజాపాలనకు సంబంధించినటువంటి పథకాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, అలాగే హైదరాబాద్ నగరంలో మంత్రి పొన్నంప్రావు గారు, నియోజకవర్గాలకు సంబంధించిన జిల్లాల్లో కూడా ఆయా మంత్రులు అక్కడక్కడ కూడా ప్రతి జిల్లాల్లో కూడా పాల్గొనడం జరిగింది. నోడల్ అధికారులు కూడా ఎక్కువ జిల్లాకు సంబంధించి ఒక్కో ఐఏఎస్ ఆఫీసర్ ని కూడా నోడల్ అధికారిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. జనవరి 6వ తేదీ వరకు కూడా ఈ యొక్క పథకం యాక్టివ్ గా ఉంటుంది. 6వ తేదీ తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి దరఖాస్తులు కూడా స్వీకరణ ఉంటుందని చెప్పేసి కూడా స్వయంగా ముఖ్యమంత్రి నిన్న చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో పాలన ఇంకా ప్రజలకు సౌకర్యార్థం చేస్తాం. ప్రతి పథకానికి సంబంధించి కూడా ప్రతి పేదవారికి సంక్షేమ పథకం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇది పేద ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి కూడా అంది. సమస్యలు ఏమైనా ఉంటే కూడా ప్రజావాణిలో చెప్పుకునేందుకు కూడా తమ అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏదేమైనా ప్రజాపాలనకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా విశేష ఆదరణ లభిస్తుంది. ప్రభుత్వానికి ఒక పాజిటివ్ లైన్ కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ప్రధానంగా కూడా రేషన్ కార్డులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ రోజు దరఖాస్తు గత 10 ఏళ్లకు సంబంధించి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పటి వరకు కూడా రైతులకు ఏదైతే ప్రజలకు కాలేదు. కానీ ఈసారి మాత్రం పెద్ద ఎత్తున ఈ రోజు సంబంధించినటువంటి అమ్మ పథకాల్లో ముఖ్యంగా రేషన్ కార్డు వైపే, అలాగే పెన్షన్స్ వైపే కూడా, అలాగే 200 యూనిట్ల కరెంట్ సంబంధించి కూడా అధిక మొత్తంలో దరఖాస్తులు వచ్చాయని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.